చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేశాధికారులను నియమించుము, తగిన జ్ఞానము వారికి ఇవ్వు. స్వార్థము నుండి దూరపరచుము, మంచి ఆలోచనలు వారికి ఇవ్వు. దేశాధికారులను నియమించుము, తగిన జ్ఞానము వారికి ఇవ్వు. స్వార్థము నుండి దూరపరచుము, మంచి ఆలోచనలు వారికి ఇవ్వు. దయచేయుము దేవా, సహకారులను దయచేయుము దేవా, నీ న్యాయమును వారిలో పెట్టుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, పంటలన్నీ పాడైపోయే, కఠిన కరువు ఆసన్నమాయే. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, పంటలన్నీ పాడైపోయే, కఠిన కరువు ఆసన్నమాయే. నిజము నీవులే కానీ రాయే, దేశము నీవులే కానీ రాయే. వీరరికమున జము చేయుచుంది. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా
బాగు చేయుము. దేవా సృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. హల్లెలూయా 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 హల్లెలూయా. సుడిగాలిలా నిశ్చలముగా చేసెదవు. నీవే నా నీవే నా నమ్మకము. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు. నీవే నా బలం, నీవే నా నమ్మకము. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు. నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నీవు నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము నాతో ఉన్నావు, నీవు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ. ఎదురుపడే అలలెన్నైనా అది నీ పాదముల క్రిందనే ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అది నీ పాదముల క్రిందనే. వ్యాధి నన్ను చుట్టినా నెమ్మది అవును ఎస్సయ్య. సెలవిచ్చెదవు. యెహోవా రాఫా, యెహోవా రాఫా నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టినా నెమ్మది సెలవిచ్చెదవు. యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా సదా నాతోనే ఉన్నావు, సదా నాతోనే ఉన్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అది నీ పాదముల కిందనే ఎగసిపడే
దుర్గము ఎదురుపడే ఎన్నైనా అవి నీ పాదముల క్రిందనే. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నిలుచుచున్నావు. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. ఇంకొకసారి చెప్తూ గడచిన కాలము గడచిన కాలము నాకున్న దేవుడవు, నాతో ఉన్నా సదా సదా నాతోనే ఉన్నావు. మన చేతిలో చెప్తాం ఒకసారి, సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదుర్కొనే అలలెన్నైనా అది నీ పాదముల చెందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా నీ పాదముల క్రిందనే. వ్యాధి నన్ను చుట్టినా నెమ్మది సెలవిచ్చెదవు. యెహోవా రాఫా నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టినా నెమ్మది సెలవిచ్చెదవు. యెహోవా రాఫా నీవే నా స్వస్థత. గడచిన కాలము నాతో ఉన్నావు, ఉన్న దేవుడవు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడచిన కాలము నాతో ఉన్నావు, నేను నా తోడు నడుచుచున్నావు. సదా సదా నాతోనే ఉన్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అది నీ పాదముల క్రిందనే. చూడండి సార్ ఒకసారి. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా నీ పాదముల క్రిందనే. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర 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 ప్రేమగల మా తండ్రి, మా దేవ, మరొకసారి నీ సంధికి చేరి నేను స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. మరొకసారి నీ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. మేము ఇలాగ ఉన్నామంటే కేవలం నీ కృప ప్రభా. నీకే వందములు స్తోత్రం స్తుతులు. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తూ ఉంది ప్రభా. నీకే వందములు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం.
ఈ సమయంలో ప్రభా తండ్రి దేవా నాయన నీ వాక్యాన్ని ప్రభా తండ్రి దేవా నాయన అందచేయవలసిందిగా మనం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ మీరే నాయన ప్రభా తండ్రి వింటున్న వారిని దర్శించండి. ఎవరి అవస్థ ఎలాగుందో మీకు తెలుసు కనుక ప్రభా ఆ అవస్థను బట్టి మీరు ప్రభా తండ్రి దేవా నాయన ఒక్కొక్కరితో మాట్లాడండి. నాయన ప్రభా నాయన కనికరించండి. దేవా నీకే వందనములు. వాక్యం నీది ప్రభా, అది దాని పని చేయకుండా నాయన వ్యర్థంగా తిరిగి రాదు కనుక ప్రభా వింటున్న వారందరూ కూడా ప్రభా తండ్రి దేవా ఓ వాక్యం లోతుల్లోకి వెళ్ళేలాగా ఆ వాక్యం వాళ్ళ అంతరంగాన్ని ప్రభా తండ్రి దర్శించేలాగా సహాయం చేయండి. మానవ స్వరాన్ని లయపరిచి నీ స్వరాన్ని మాత్రమే వినిపింపచేయండి. నీ చేతికే మాకు మేము అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు పేరిట నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. చాలా మంచిదండి, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీకోసం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలు చేస్తున్నాం. మరి మిమ్మల్ని ఆ దేవాది దేవుడు చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి మీ మీద ఉంది. ఆయనకు సమస్తం తెలిసి ఉన్నాయి పరిస్థితులు కానీ మరి జరుగుతున్న సన్నివేశాలు కానీ. కనుక ఆయనపై ఆనుకుందాం. ఆయన వాక్యం ద్వారా ఈ దినాన్ని మనము బలం పొందుకుందాం. వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని చూద్దాం. మనం చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదివి సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాను. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్రల వలె పగలగొట్టబడుదురు. చూడండి, ఈ మాట దేవుని ఒక మాట. అంతం వరకు సహించువాడు. మరి ఆ గొప్ప దేవుడు మనకు అనుగ్రహించిన ఆ పని కానీ క్రియలు కానీ మనము చివరి వరకు కొనసాగించే వారంగా ఉన్నప్పుడు ఆయన మనకి ఏమి చేస్తాడట, మనల్ని మరి సమస్త జనుల్లో దేశాల్లో సర్వాధికారము శక్తి వాళ్ళపై మనకి అనుగ్రహిస్తాడు అని చెప్పి మానవులుగా మనం కేవలం మానవులుగా ఉన్నాం. మనకి ఆ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు సర్వాధికారము శక్తి ప్రజలందరి మీద దేశాలంతటి మీద మరి సర్వజనుల మీద మనకు అధికారం ఇస్తాడట. ఎప్పుడు అని మనం ఆలోచించినప్పుడే అంతం వరకు సమస్తం భరించి సహించి ఆయనకు పనిని మరి ఆయనకు అప్పచెప్పిన ఆ కార్యాలని పనులు మనము నమ్మకంగా చేసినప్పుడు అని మనకి తెలియపరచబడతా ఉందన్న సంగతి మరి మనకు అర్థమవుతుంది. సర్వశక్తియు అధికారము బలము ఎవరికి చెందిందండి? అది కేవలము మరి సింహాసన ఆసీనుడై దేవాది దేవుడికి కలిగి ఉంది. All power and authority has been given to him and him alone. ఆయనకే ఇవ్వబడిందన్న సంగతి మనము తెలుసుకుందాం. ఈ సమయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. హీ ఈజ్ ద ఆల్ పోటెంట్ గాడ్, ఆల్ పోటెంట్ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్. అంటే పోటెంట్ అంటే పవర్. మరి సమస్తం ఆయనలోనే శక్తి ఇవిడి ఉంది. ఆయనలోనే శక్తి, ఆయనలోనే శక్తి ఇవిడి ఉందన్న సంగతి మనం చూస్తున్నాం. అట్టి శక్తి మనకి అనుగ్రహిస్తాడట. చూసారా, హీ విల్ ఇంపార్ట్ దట్ పవర్ టు అస్. ఒక ఇంపార్టేషన్ ఆయన మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అంటే వీ హ్యావ్ బిన్ క్రియేటెడ్ ఫర్ దాట్. ఎందుకంటే ఈ భూమి మీద మనము శక్తి కలిగి ఉండవలసిన వారంగా మనం ఉన్నాం. భయము, పిరుగుతనము మరి అటువంటి పరిస్థితుల కోసం మనం ఏర్పరచబడలేదు, మనం పిలబడలేదు. కానీ ఆయన మనకి ఇంపార్ట్ చేయబడిన శక్తిలో వీ హ్యావ్ టు గో ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్, గో ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిలో, బలములో మనం ముందుకి కొనసాగుతూ ఉండాలి మన జీవితాల్లో. ఇది మనము అర్థం చేసుకున్న ఒక పరిస్థితి మాట. సర్వశక్తులు ఆయనలోనే ఉన్నాయి అన్న సంగతి కూడా మనము చూస్తూ ఉన్నాం. అసలు వాస్తవానికి మనం ఒకసారి మనలో మనం చూసుకుంటే, ఆఫ్టర్ ఆల్ వాట్ ఈజ్ మ్యాన్? మనుషుడు ఏ పాటివాడు?
నేను ఏ పార్టీ దాన్ని, మీరందరూ ఏ పార్టీ వారు. మరి పెద్ద పెద్ద మరి పరిస్థితుల్లో, ఉద్యోగాల్లో, రాజకీయ నాయకులుగా చాలా 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 బలమైన వారు ఉండొచ్చు. కానీ చూసినట్లయితే ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఏ పార్టీ వారు. అందరికీ కూడా ఒకటే రకమైన పుట్టుక, నమాసాల తల్లి గర్భంలో మనం ఉంటాం. అందరూ కూడా ఒక రీతిగానే మన అంతం కూడా. మరి కాబట్టి ఇస్ దర్ ఎనీథింగ్ స్పెషల్? ఏమైనా స్పెషల్ ఉందా? కాకపోతే స్పెషల్ ట్రీట్మెంట్, స్పెషల్ భోజనాలు, స్పెషల్ హాస్పిటల్స్, స్పెషల్ లగ్జరీస్ అందరికీ వేరే వేరేగా ఉండొచ్చు. కానీ మన ఒక బిగినింగ్ అండ్ ఎండ్ మాత్రము మానవ రీత్యగా చూసినట్లయితే అందరికీ కూడా అది ఒకటే. ఇట్ ఈస్ సిమిలర్. అది సిమిలర్గా ఉంటుందనే సంగతి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము ఆఫ్టర్ ఆల్ మనం ఎటువంటి వారము? ఆవిరిలాంటి మన బ్రతుకులు, కేవలం ఆవిరిలాంటి మన బ్రతుకులు, ఒక నీటి బుడగలాంటి మన బ్రతుకులు. మరి నీటి బుడగ చూడండి, నీటి మీద మీరు బుడగ చూసారా ఎప్పుడైనా? ఆ బుడగ అలాగ ఉంటుంది అందంగా, మరి పట్టని పొద్ది. ఆ బుడగ అక్కడ ఉంటుందా? ఇంకా ఆ బుడగ ఇంకా అక్కడ ఉండదు. నీటి బుడగలాంటి మన ఒక బ్రతుకు, గడ్డి పరకలాంటి మన బ్రతుకు. గడ్డికి ఏమైనా విలువ ఉందండి? గడ్డికి ఏమైనా విలువ ఉందా? గడ్డి ఈరోజు ఉందంటే మరోసారి మనం చూసినట్లయితే ఆ గడ్డంతా కూడా ఎండిపోతుంది, అది ఎండిపోయినట్టుగా అయిపోతుంది. ఆ గడ్డి పడకలాంటి మనొక బ్రతుకులు. మరి ఇంకపోతే పురుగులాంటి మన బ్రతుకులు. మరి వర్మ్స్, వర్స్ అండ్ వర్మ్స్, పురుగు కంటే భయంకరమైన మన బ్రతుకులు. ఇటువంటి మన బ్రతుకులు మట్టి ఘటములు. మరి ఆదాంని దేవాది దేవుడు తన స్వహస్తాలతో మరి ఆ మట్టి ద్వారా సృష్టించడన్న సంగతి మనకు తెలుసు. మరి ఆ నాసికారంధ్రంలో జీవవాయువును ఊది మరి జీవింపచేసాడన్న సంగతి మనకి తెలుసు కదా. సో మనం ఆ మట్టి ఘటములు, మన మహిమైశ్వర్యాన్ని మనలోకి పంపించి మన జీవింపచేసిన దేవాది దేవుడు. మరి ఇట్టి మట్టి ఘటముల్లోకి ఆయన శక్తిని పంపించి సర్వాధికారము, బలము ఇచ్చి సర్వలోక ప్రపంచం నేషన్స్ మీద మనకి అధికారం ఇస్తాను అంటున్నాడు. అక్కడ పక్కన ముందుగా ఉన్న షరత్ ఏంటంటే, మనం ఎప్పుడైతే అంతం వరకు మనము ఆయన అప్పచెప్పిన పని మనం కొనసాగించి మనం లోబడతామో అప్పుడు మనకు అటువంటి శక్తి ఇస్తాడన్న సంగతి మనతో దేవాది దేవుడు చక్కగా పలుకుతూ చెప్తూ ఉన్నాడు. మరి దిస్ ఇస్ వాట్ వీఆర్. మనం ఇలాగున్నాం. ఇటువంటి అస్సలు ఏ మంచి లేని ఒక పరిస్థితిలో ఉన్న వారంగా మనము ఉన్నాము. చూడండి, ఇంకొక మాట మనం చూద్దాము ఒకసారి. కీర్తన 68వ కీర్తన 34, 35 వచనాలు మరి చదివి సహాయం చేయండి. దేవునికి బలాతిశయము నారోపించుడి, మహిమోన్నతుడై ఆయన ఇజ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. చూడండి, మంచి ఒక కీర్తన ఇది. దేవుడు భీకరుడు. దేవుడు అంతరిక్షం సమస్తానికి అధికారం కలిగిన వాడు కదా. మరి సమస్త జనుల మీద అధికారం కలిగిన వారు, ఇజ్రాయిల్ అంతటికీ కూడా పై అధికారం కలిగిన వాడు. మరి అటువంటి భీకరమైన బలాతిశయం కలిగిన దేవుడికి మనము ఏమి ఆయనకి అప్పచెప్పాలటండి? వీ హ్యావ్ టు గ్లోరిఫై హిమ్. మనం ఆయన్ని ఇంకా ఘనపరిచేదే కాదు, మన ఆయన్ని స్తుతించి ఘనపరిచే పరిస్థితి మనలో ఉంది. ఆయన దానిని బట్టి ఏం చేస్తున్నాడంటే, ఆయన ప్రజలకి, ఇజ్రాయెల్ వారు కానీ మనకు కానీ ఆయన అట్టి శక్తిని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అది ఎంత మంచి మాట అనగా, ఇది మనం ఆలోచిస్తేనే అవి సో ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క కనుదృష్టికి అంత మనము విలువైన వారంగా ఉన్నామా? ఆర్ వి సో వెరీ ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? మరి వాస్తవానికి ఆ ప్రశ్న మనం వేసుకుంటే మనకి దాని జవాబు తెలుసు. వి ఆర్ ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్.
మరి కాకుండా ఎలాగుంటామండి? కాకుండా ఎలాగుంటాం? ఎందుకంటే ఆయన సమస్తాన్ని సృష్టించి సమస్తాన్ని అవైలబుల్ చేసి ప్లాన్ చేసి చివరికి తను ఒక సృష్టికి ఒక కిరీటంగా మానవుని సృష్టించాడు. ఈ హ్యాడ్ అ ప్లాన్ ఫర్ అస్. ఆ ప్లాన్ బట్టి మనల్ని సృష్టించి మనల్ని మన రూపంలో, ఆయన రూపంలో సృష్టించి మనల్ని అలాగా శక్తి బలం లేకుండా వదిలేస్తే మనము ఆయన అనుకున్నది నిశ్చయించింది మనము చేయలేము. ఆయన శక్తిలో మనము ముందుకెళ్ళాలి అన్నప్పుడు మనం మాత్రం అలాగ శక్తిహీనంగా మనం ఉండడానికి వీల్లేదు. ఆయన శక్తిని బట్టి మనము ముందుకెళ్ళాలి, ఆయన బలాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి, ఆయన పేరుని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఇన్ హిస్ స్ట్రెంగ్త్ మనం ముందుకెళ్ళాలి. మనందరికీ తెలుసు, మరి దావీదు చిన్న బాలుడిలాగే ఉండేవాడు కదా. మరి గొలియాతుని మనము గొలియాతు కోసము అంతలాగా మరి తను అరుస్తూ ఉంటే ఎవరైనా ఉన్నాడా నన్ను ఎదిరించడానికి అని చెప్పి మరి ఈ బాలుడైన దావీదు మరి ఎవరిని బట్టి వెళ్ళండి? యెహోవా నామాన్ని బట్టి ముందుకెళ్ళాడనమాట. హి వెంట్ ఇన్ ద పవర్ ఆఫ్ ద లార్డ్, దేవుని శక్తిని బట్టి మనం ఎప్పుడైతే ఒక విషయము ఒక కార్యము చేపడతామో అక్కడ మనం ఏమి చూస్తామో విజయాన్ని మనము చూసినట్లుగా మనము తెలుసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. మరి ఒక మాట చూడండి, ఒక బల్బ్ ఉంటుంది. ఆ బల్బ్ మన చిన్న విషయాల్లోనే దేవుని హస్తం మనం చూడగలం. మనము చూడము కానీ చిన్న విషయాల్లోనే దేవుని హస్తం చూడగలం. అబ్రహాం బయట పడుకొని ఉండేవాడు అనుకోండి, ఆకాశ నక్షత్రాలు చూసేవాడు. మరి ఆకాశ నక్షత్రాలు చూసినప్పుడు దేవుని మాటలు తనకి వినిపించేవి, అనిపించేవి. నీ యొక్క సంతానాన్ని నేను ఎలా చేయబోతున్నాను? ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణు వలె చేయబోతున్నాను అని చెప్పినమాట. ఎక్కడున్నాడు తను? ఇంకెక్కడికైనా వెళ్ళాడా ఎతకడానికి? తను అక్కడే ఉన్నవాడు అక్కడే ఉన్నాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు. కానీ ఆ కోవెనెంట్, ఏ ఒక దేవాది దేవుడు తనకి ఇచ్చిన ఆ ఒక ప్రామిస్ ఏంటో, కోవెనెంట్ ఏంటో అది మరొకసారి తను అది నమ్మకంగా కన్ఫర్మ్ చేసుకోగలుగుతున్నాడు అంతా చూసి. మనం కూడా మరి మన అనుదిన జీవితాల్లో we can see the hand of God, we can see the power of God, we can see the presence of God in our day-to-day life if we are willing to have that sort of a communion. అటువంటి అసోసియేషన్ దేవునితో కలిగి ఉంటే we can really see him, we can really hear him, we can really be impacted by his presence. అది మరి నేను ఎంతో మరి అనుభవంతో నేను చెప్తున్నాను. వీ క్యాన్ రియలీ ఫీల్ హిమ్ అండి. కాబట్టి ఒక చిన్న బల్బ్ మనం చూస్తాం. ఆ బల్బ్ మంచి బల్బ్స్ మనం వేసేయచ్చు, షాండ్లియర్స్ వేసేయచ్చు, ఇక్కడ రకరకాలవన్నీ వేసేయచ్చు కదా. మరి ఇందాక నేను చర్చ్ లోపలికి వచ్చినప్పుడు ఈ లైటింగ్ అన్నీ కూడా మరి జస్ట్ అలాగా లేకుండా ఉన్నాయి, అంతా ఆరిపోయి ఉన్నాయి, చీకటిగా ఉన్నాయి, ఏమీ లేదు, అంత లేదు. కాసేపు తర్వాత ఇవన్నీ కూడా ఈ వాయిస్ అన్నీ కూడా మళ్ళీ ఫిట్ చేసి అది స్విచ్ ఆన్ చేసినప్పుడే కానీ ఆ ఎలక్ట్రిసిటీ అన్న దాని పవర్ దానిలోకి ఏమైందండి వెళ్తూ ఆ ఒక పవర్ని, ఆ ఒక లైట్కి తగిన ఆ ఒక జనరేటింగ్ ద ఎలక్ట్రిక్ పవర్ మరి దాని ద్వారా ఇవన్నీ కూడా వెలిగించబడినట్టుగా మనము చూస్తున్నాం. కనుక మనము ఉన్న రీతిగా మనం చూస్తే సచ్చిన వారంగా ఉన్నాం, మట్టి వారంగా ఉన్నాం, గడ్డి పరకలాగా ఉన్నాం, మరి నీటి బుడగలాగా ఉన్నాం, ఆవిరిలాగా ఉన్నాం, ఒక పురుగులాంటి మన బ్రతుకులుగా ఉన్నాం. కానీ దేవుని యొక్క ఆ మహిమేశ్వర్యం, దేవుని యొక్క శక్తి ప్రభావాలు మనలో ఎప్పుడైతే వస్తాయో మనము ఆ ఒక గొప్ప శక్తికి కేంద్రాలు అవుతాం. హల్లెలూయా. మనలోనే ఆ ఒక గొప్ప శక్తి మనలో మరి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వీ కెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ పవర్ ఇన్ అస్. మరి ఇంకా పరిశుద్ధాత్మ మరి మనలోకి ఎప్పుడైతే దిగి వస్తుందో, మనం దేవుని యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత అప్పుడు మనలోని ఏంటండి హోలీ స్పిరిట్ ఫైర్, పరిశుద్ధాత్మ తగ్గిన అగ్ని మనలోకి వస్తుంది. పరిశుద్ధాత్మకి తగిన అగ్ని మనలోకి వస్తుంది అన్న సంగతి మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు మరి
హీ ఈస్ టు గో అరౌండ్ విత్ పవర్ అండ్ అథారిటీ. దేవుని శక్తి అధికారాన్ని బట్టి మరి ఈ భూమి మీద ఆ 3.5 సంవత్సరాలు ఆయన మరి ఏం చేశారట, దేవుని సేవ పరిచర్య కొనసాగించినట్టుగా మనము చూస్తున్నాం. ఈ దినాన్ని మనము కూడా ఆశపడుతున్నామా? మనం అలా ఉండడానికి వీళ్ళే, మనం అలా ఉండడానికి వీలు లేదు. మనము దేవుని శక్తిని పొంది మనం ఆయన ఇంపార్టేషన్ మన మీద వచ్చి మనము ఎలాగున్నామో ఒక్కసారి అలాగా ఆయనలాగా ఆయన కాండ్యూట్స్గా, ఆయన ఎక్స్టెన్షన్గా మనం ఉండడానికి మనం ఆశపడవలసిన అవసరము మనకు ఉందన్న సంగతి మనము అర్థం చేసుకున్న పరిస్థితి ఉంది. చూడండి, మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట, ఏం మాట మనం చూస్తున్నామంటే, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు కార్యసాధకమైన ఆయన శక్తి వలన. అంటే అదేంటండి, చూసారా ఆ మాట విలువ? మన దేవుని మాటలు, ఆయన ఒక వాక్యము, ఆ డిక్రీస్ మన చేత పట్టుకోము. అది మనము మన జీవితాల్లో దాన్ని రిలీజ్ చేయము. అది రిలీజ్ చేసినట్లయితే వి గెట్ జనరేటెడ్ విత్ పవర్, వి గెట్ అబ్సల్యూట్లీ మనం ఆయన పవర్కి బలమైన కాండ్యూట్స్గా మనం అయిపోతాం, మనం రిజర్వాయర్స్గా అయిపోతాం, జనరేటర్స్గా అయిపోతాం ఆయన శక్తితో. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు కార్యసాధకమైన శక్తి వల్ల. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే చేసే దేవుడు. ఒకటి, దేని బట్టి చేసేవాడు? ఏడుస్తూ కూర్చుంటేనా? ఏమండి? కాదు, కార్యసాధకమైన ఆయన శక్తి మనలో ఉంటే కార్యసాధకమైన కార్యసాధకం చేసేది దేవుని ద్వారా. ఆ కార్యము సాధకం అవ్వాలి అంటే ఆ శక్తి మనలో ఉంటేనే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు ఏమవుతాయంటే మనం చూడగలుగుతాం. అట్టి శక్తి మనలో ఉండాలి, శక్తి మనం పొందుకోవాలి, ఆ శక్తి మనం ఆశించాలి, ఆ శక్తి కోసం మన దేవుని తట్టు తిరగాలి, ఆ శక్తి కోసం మన దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. We have to ask for the infilling of the power of God. ఆ ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్, ఆ నింపుదల కోసం, ఆ శక్తి యొక్క నింపుదల కోసం దేవుడి సన్నిధిలో మనము కనిపెట్టి ఉన్నప్పుడు మనం చూసినట్లయితే ఏంటండి, గొప్ప కార్యము మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మనము మరి మనం అనుభవిస్తూ ఉంటాం. వీ కెన్ గెట్ ఇట్ ఇన్ అవర్ లైఫ్స్. మనం దానిలో మనం ఫంక్షన్ అవ్వగలం. కాబట్టి ఆ వాక్యం మంచి వాక్యం, అది మనం జ్ఞాపకం చేసుకోవాలా. అంత మాత్రమే కాదు, చూడండి ఇంకొక వాక్యం మనం విందాం. ఆ వాక్యంలో ఎలాగుందంటే, దేవుని రాజ్యం మనం మాట్లాడుతూ ప్లాన్స్ వేస్తూ ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకొని గంటలు మనం డిస్కస్ చేస్తూ గంటలు మనం ఒక కమిటీ మీటింగ్ పెట్టుకుంటూ, లేక మనం ఏదో సాఫ్ట్వేర్స్ తిరిసి మరి అక్కడంతా కూడా ఆ రకంగా అవగొట్టేస్తే మరి జరిగేది కాదండి. ఇక్కడ మరి మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 4:20లో ఒక మంచి మాట ఏముందంటే, దేవుని రాజ్యము మాటలతో కాదు కానీ శక్తిలో అయి ఉన్నది, శక్తిని బట్టే అయి ఉన్నది. అయితే దేవుని రాజ్యము మరి మాటలతో కట్టగలమండి? మాటలతో కట్టగలమా? యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కువ మాట్లాడేవాడా? ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుని మనం చూసినట్లయితే కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కువ అనవసరంగా మాట్లాడేవారా? అవునంటే అవును, కాదంటే కాదు, ఎస్ నో మాట్లాడేవారు కాదు. ఆయన రేజామున చాలా చీకటిగా ఇంకోండి పగల మరి అవ్వక మునిపే లేచి దేవునితో కమ్యూన్ చేసేవారు, ప్రార్థన చేసేవారు. కొన్నిసార్లు రాత్రంతా తండ్రితో ఆయన అలాగా సమయాన్ని గడిపేవారు. దినమంతా ఆయన మిషన్లోకి వెళ్ళిపోయేవాడు, బయటికి వెళ్ళిపోయేవారు. మరి ఆ రాత్రంతా లేకపోతే తెల్లవారుజాము మరి సూర్యుడు ఉదయించుకు మునిపే ఆయన దేవుని దగ్గర శక్తి పొందుకొని మరి ఆ దినములో ఆ శక్తిని ఎలాగా, ఆయన ప్రభావాన్ని ఎలాగ ఇతరులకి చూపించాలో, ఎలాగా మరి స్వస్థతలు మరి చేకూర్చాలో, ఎలాగా ఆయన దేవుని తండ్రి దేవుని ప్రతిబింబించాలో, ఎలాగా ఆయనకు అప్పచెప్పిన
పని పూర్తి చేయాలో అన్నది ఆయనకి ఒక పవర్ వచ్చేది. పవర్ ఎక్కడి నుంచి వచ్చేదండి? ఇట్ యూస్ టు కమ్ డౌన్ ఫ్రమ్ ద ఆల్ మైటీ ఫాదర్ ఇన్ హెవెన్. హల్లెలూయా. అటువంటి పవర్ మనం పొందుకోవాలంటే వీ హ్యావ్ టు బి ఇన్ కాన్స్టెంట్ టచ్ అండ్ బి అలైన్డ్ టు గాడ్. మరి అటువంటి అలైన్మెంట్లో మనం దేవునితో ఉంటే, నేను నిశ్చయంగా చెప్తున్నాను, మనకు తెలుసు దట్స్ ద పవర్ దట్ విల్ బి రిసీవింగ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్. దట్ ఫైరీ స్పిరిట్ మన లోపల ఆపరేట్ చేస్తూ ఉంటుంది, పని చేస్తూ ఉంటుంది. మరి దేవుని రాజ్యము మాటల్లో కాదు కానీ శక్తులు అయి ఉన్నది. మనం ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా, ఎన్ని ఆలోచనలు కలిగినా, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసేద్దాం అనుకున్నా కానీ వాస్తవానికి దాన్ని యాక్టివేట్ చేయడానికి, ఆ ఒక యాక్టివేషన్ అది మేనిఫెస్ట్ అవ్వడానికి, ప్రాక్టికల్ రూపంలో అది రావడానికి ఏముండాలండి? మాటలు కాదు, శక్తి. శక్తి. అట్టి శక్తిని బట్టే యేసుక్రీస్తు ప్రభు వారు 3.5 సంవత్సరాల్లో లోకాన్ని తలకిందలు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప మరి శక్తిని బట్టి, అధికారాన్ని బట్టి ఆయన దట్ ఈస్ టు గో విత్ హిమ్, ఇన్ హిమ్, త్రూ హిమ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. హల్లెలూయా. ఒక చూపు చాలు, ఆయన ఒక మాట చాలు, లే, వెంబడించు, రా, కళ్ళు తెరు. అంతే. సిలబల్స్లో మాట్లాడేవాడు. ఎక్కువ మాటలు లేవు. ప్రార్థన కూడా పెద్ద ఇస్తాను మాట్లాడచ్చు. తండ్రితో రాత్రంతా తెల్లవారంతా లేచి, నన్ను కాదంటలేదు. హి వాజ్ అ పవర్ఫుల్ ఇంటర్సెసర్. తండ్రి కూడా పాషంలో ఉండి మరి మన కోసం ఎల్లప్పుడూ విజ్ఞాపన చెల్లిస్తున్న యేసయ్య. కాబట్టి మనం ఈ విషయం మనం తెలుసుకున్నట్లయితే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. మరి ఇంకొక మాట మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆహారోనం అవ్వక మునుపు ఆయన చేయవలసినంతా చేశారు. ఇంపార్టేషన్ ఆయన డిసైపుల్స్కి, ఆయన అపోస్టల్స్కి ఇచ్చాడు. they gave them power over serpents, over scorpions, పాముల మీద, భుజంగాల మీద, ప్రథమ సింహాల మీద, మరి ఏ ఒక్క విషయం కూడా ఏమి చేయదు, పావుని ఎత్తి పట్టుకున్నా ఏమి చేయదు. రకరకాలుగా ఆయన పవర్, శక్తి మరి ఆయన ఇంపార్ట్ చేశాడు వాళ్ళకి కదా. మరి అంతగా పిరికివాళ్ళుగా ఉన్న వారందరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారు ట్రయల్లో ఉన్నప్పుడు మరి వాళ్ళందరూ కూడా మరి విడిచిపెట్టి దాక్కున్నారన్న సంగతి తెలుసు. ఏదైనా కానీ ఆయన ఆహారం మాకు ముందు ఒక మాటే చెప్పారు. ఏంటండి? మీరు వేచి ఉండండి టిల్ యు ఆర్ ఎంపవర్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ అబవ్. పరిశుద్ధ ఆత్మ శక్తి కోసం ఎదురు చూడండి అంటే వీళ్ళందరూ కూడా మేడగదులు అది వేచి ఉన్నారు, కనిపెట్టారు. 120 మంది పిల్లలు, స్త్రీలు కాకుండా. మరి ఆ సమయంలో అపోస్తల కార్యాలు 1:8 మనం చూసినట్లే, ఆయనను పరిశుద్ధాత్మ మీపై వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఏంటండి? ఆయనను పరిశుద్ధాత్మ మీపై వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యెరూషలేము, యూదియా, సమరియా, భూదిగంతం వరకు మీరు నా సాక్షులుగా ఉండెదరు. హల్లెలూయా. హల్లెలూయా. మరి అది జరిగిందా లేదా? అప్పుడు మనుషులు స్పెషల్ మనుషులా? ఆ డిసైపుల్స్ స్పెషల్ వారా? యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్న వారందరూ స్పెషల్ వారా? కానే కాదు. చాలామంది ఇస్కరియోతు యూదా అయితే తన్ని అమ్మేశాడు 30 వెండి నాణాలను బట్టి. పేతురైతే బొంకేశాడు తెలియదని. ఎవరు వాళ్ళందరూ చెదిరైపోయారు. వాళ్ళందరూ కూడా రక్తము చీమి విడిచిపెట్టి మనలాగా ఉన్నారు. కానీ నేను మిమ్మల్ని ఆదరణ లేకుండా విడిచిపెట్టను. మీ కొరకు ఆదరణకర్తని, నేను వెళ్తేనే ఆదరణకర్తని వస్తాడు. ఆ ఒక మేడగది అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత దేర్ వాజ్ అ సిచ్యువేషన్ దట్ క్యాటపల్టెడ్. వాళ్ళ పిరికి వాళ్ళందరూ కూడా ధైర్యంతో కూడిన గొప్ప ఆత్మ, అగ్నిలాంటి ఆత్మ. మరి ఎంత మరి ఆ నాలుకలు కూడా అగ్నిలాగా, ఆ గొప్ప గాలిలాగా. దే కుడ్ సీ, దే కుడ్ హియర్, దే కుడ్ ఫీల్ ద పవర్ ఆఫ్ గాడ్ బీయింగ్ రిలీజ్డ్. అటువంటి వారు అంత అధైర్యంగా, అంత పిరికవాలుగా ఉన్న వారందరూ కూడా బలము పొందారు. వాళ్ళందరూ కూడా సూచక్రియలు, అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు, పెంతెకోస్తు దినాన్ని దిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం వరకు కూడా సంఘాల్లో మనతో, మన జీవితాలు ఉండి నడిపిస్తుంది. ఆ శక్తి క్రైస్తవులుగా ఉండి మనం శక్తి లేకుండా ఈ దినాన్ని మనం ఉన్నామంటే అది సిగ్గు, అవమానకరమైన విషయం. వీ నీడ్ టు గెయిన్ దట్ పవర్.
ఆ శక్తి ఉంటేనే కదండి అంత ప్రాణభీతి కలిగిన వారందరూ కూడా ఆ 12 మంది కూడా ఒకడు ముందే పోయాడు అనుకోండి, యేసుక్రీస్తు ప్రభు అని అప్పచెప్పిన తర్వాత తన ప్రాణం తను తీసుకున్నాడు, తన బదులుగా మరి ఇంకొకరిని తీసుకోబడడం జరిగింది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎలాగ చనిపోయారంటే మార్టియర్స్గా చనిపోయారు, వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. దే వర్ రెడీ టు డై ఫర్ లార్డ్ జీసస్. అంటే మన్నాను కూడా జంకలేదు, మన్నాను కూడా వాళ్ళు భయపడలేదు, అంత ధైర్యం వాళ్ళు తెచ్చుకున్నారు. నేను అంటున్నానని కాదు, ఆమె చెప్పడం తేలికే మాటలు నిలబడి గారి చేయడం ఎంత కష్టం మరి అని అనుకుంటున్నారేమో. హీ ఈజ్ ద గాడ్ హూ ఎంపవర్స్ అస్. మన ఎంపవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కార్యసాధకు అయిన ఆయన శక్తి వలన అంటున్నాడు. ఆ పవర్ మనలో వచ్చినప్పుడు కార్యసాధకము అవుతాయి. మహిమ దిగొస్తుంది, గొప్ప కార్యాలు మనం చూస్తాం, గొప్ప షిఫ్ట్ చూస్తాం, గొప్ప హీలింగ్స్ చూస్తాం. ఆయనకు ఒక ఎక్స్టెన్షన్ లాగా ఉంటాం, ఆయన చేతి వలె ఉంటాం, ఆయనలాగా ఉంటాం. మనం ఒక్కసారైనా మనం ఈ విషయము ఎంతగానో ఆలోచించవలసిన అవసరత మనకెంతైనా ఉంది. చూడండి, ఏదో ఎప్పుడో నాకు 20 సంవత్సరాల కిందటండి, అయ్య బాబోయ్ ఏమి శక్తి ఉండేదండి, నాకు గడగడా వణికేదండి, గదులు ద్వారాలు నేను ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మలో గడగడా వణికేది. అంతా కూడా ప్రాంతం ఎలాగుండేదంటే ఆ భూమి కంపించినట్టు అయిపోయేది. అప్పుడు మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైందండి? కానీ అప్పుడు అలాగట, ఇప్పుడు ఎలాగైంది? ఒక్కసారి ఒక అనుభవం పొందేసి జీవితకాలం మనలో అది ఉండిపోద్దంటే కాదు. మన కార్లో, మన బండిలో, మన మోటార్ సైకిల్లో మనము ఒక్కసారి గ్యాసోలిన్ ఫిల్ చేసేసి దానిలో డీజిల్ కానీ పెట్రోల్ కానీ వేసేసి అది జీవితకాలం మనం వేయకుండా అది అలాగే మరి మనం తోలుతున్నప్పుడు ఆగిపోకుండా అది పనిచేసేయాలంటే అవుతుందా? అవ్వదు, ఆగిపోద్ది. అయితే ఏం చేయాలి మనలో దే హ్యాస్ టు బి ఎ కాన్స్టెంట్ ఇన్ఫిల్లింగ్. హల్లెలూయా. కాన్స్టెంట్ ఇన్ఫిల్లింగ్ అంటే ప్రతి నిత్యము ఆయన దినము ఆయన శక్తితో మనం నింపబడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా నింపబడతామండి? ఆశిస్తేనే, కోరుకుంటేనే, అటువంటి ఆసక్తి ఉంటేనే, అటువంటి ప్యాషన్ ఉంటేనే. ద సీల్ ఫర్ మై ఫాదర్స్ హౌస్ కన్స్యూమ్త్ మీ అన్నాడు యేసు ప్రభు. నా తండ్రి ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. అటువంటి ఆసక్తి మనలో ఉందా? చూడండి, మంచి నీరు మనం చూస్తున్నాం. ఆ మంచి నీరు మరి ఎలాగుంటుందండి? అక్కడ నీళ్ళు పెట్టున్నాయి. ఆ నీళ్ళు మనము తాగితే కానీ ఆ దాహం తీరుతుందా? మనకి ఆ దాహం తీరదు. మన మంచినీళ్ళు తీసి అక్కడి నుంచి తాగితేనే కానీ ఆ దాహము తీరదు కదా. అందుకే యోహాను 7:37-38లో ఏముందంటే, ఎవరైనా దప్పికగా ఉన్నారా, నా ఎద్దకొచ్చి మీరు తాగండి. ఒకసారి అది చదవండి. యోహాను 7:37-38 మనం చూద్దాం. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. అబ్బో, నా యొద్దకు వచ్చి దాహము తీర్చుకోమన్నాడు, దప్పిక తీర్చుకోమంటున్నాడు. ఎందుకంటే తను నమ్మిన వారు ఆ కడుపులో నుంచి జీవజలాలు ప్రవహించను. జీవజలాలు, ఆ జీవజలాలు మనం తాగిన జీవజలాల కాదండి. ద ఇన్ఫిల్లింగ్ ఆ జీవజలాలు మనం ఎల్లప్పుడూ కూడా అది మనము భుజిస్తూ ఫ్రమ్ అ బెలీస్ విల్ ఫ్లో రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. ఆ లివింగ్ వాటర్ మన్నే కాదు, ఎందరికో సేద తీరుస్తాయి. ఎందరికో సేద మనలో
ప్రేమన యేసు, వాక్యమన యేసు, క్షమాపణ యేసు, మరి క్షమించే యేసు, మనలో యేసు నిండి ఉంటే ఆ జీవజలాలు నిండు కొండల్లాగా మనం ఉంటాం. దేవుని కోసం మనం వెలిగించబడుతూ ఉంటాం, అలాగుంటాం. ఇంకపోతే మరి అది జస్ట్ చదువుతున్నాను, మీరు గుర్తుంచుకోండి. కీర్తన 81:10 ఏముందంటే, నీ నోరు బాహాటంగా తీరు, అప్పుడు నేను ఏం చేస్తాను, నింపుతాను. మరి మన ఆశ కలిగితేనే కదా, మరి మన నోరు తెరిస్తేనే కదా నింపుతాడు అంటున్నాడు. నోరు తెరవకుండా దేవుడు నింపడు. నింపడు. అది మనలో ఉంది. We have to have the desire, the thirst to be like Jesus, be empowered by him. ఆయన చేత ఎంపవర్ అవ్వడానికి, శక్తితో నింపబడ్డానికి మనం ఆయనలాగా ఉండాలన్న ఆశ పడాలి. మరి ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. మన పవర్ స్టేషన్స్, ఈ శక్తి కేంద్రాలు, what are the power stations that we can really access? ఈ పవర్ స్టేషన్స్ ఏంటి? మనలో ఎంపవర్ చేయడానికి, మనల్ని శక్తితో కూడిన కేంద్రాలుగా, రిజర్వాయర్స్గా మరి చేయడానికి మనం చూసినట్లయితే మరి చాలా ఉన్నాయి. అందులో మనం చూసినట్లయితే నంబర్ 1 వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. మనం ఎంత దేవుని వాక్యాన్ని మనం భుజిస్తామో, చదువుతామో, దట్ జనరేట్స్ ఇంటూ స్పిరిచువల్ పవర్ అండ్ ఎనర్జీ విదిన్ అస్. ఎంత వాక్యాన్ని మనము లోతుగా మనం చదువుతూ ఉంటాము. ఏదో మనసుకి ఎక్కించుకోవడం కాదండి, మన ఇంటలెక్ట్కి ఎక్కించుకోవడం కాదండి, ఏదో డిగ్రీస్ కోసం కాదండి. దట్ వర్డ్, దట్ రియల్ వర్డ్ ఆఫ్ హిస్ పవర్, if it comes into us, it generates real power. His likeness, his image, his stature, ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయనలోని ఆ వాక్యం మనల్ని ప్రతిబింబించేలాగా చేస్తుంది, ఆయన ప్రకారంగా నడవగలిగేలాగా చేస్తుంది సుమా. ఇంకా ఇంకొక శక్తి మనలోని మరి బలంగా వచ్చిన ఎడల ఇంకొక శక్తితో కూడిన కేంద్రంగా మనం అవుతాం. అదేంటంటే పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా శక్తి. ఏదో ఒక నిమిషం ప్రార్థన చేస్తే, 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేస్తే, ఏదో చేయాలని చేస్తే, ఏదో అవసరాల కోసం చేస్తే, ఎల్లప్పుడూ కూడా దేవుడు ఆర్గనైజర్స్ కొట్టలేదు కానీ ఆర్గనైజర్స్ కొడుతున్నాడు. ఆయన మహింపచ్చి ఆయనతో మాట్లాడాలా, ఆయనతో సహవాసించాలని కోరుతున్న దేవాది దేవుడు అండి. ఆయన కూడా హీ వాంట్స్ us టు హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్. నువ్వు మాట్లాడడానికి ఇష్టపడుతున్నావా? ఆయన చేసిన మేలు తాంచి స్తుతించాలని ఇష్టపడుతున్నావా? ఆయన గొప్పతనం కోసం ఆయనకి చెప్పాలని మనమే ఎవరైనా మనల్ని కొంచెం మెచ్చుకుంటే మనం ఎంతో గొప్ప అయిపోతాం, చాలా గొప్ప అయిపోతాం. అది మానవ నైజం. అది అటువంటిది మనం సృష్టించిన దేవాది దేవుడు మరి మనొక స్తుతులు, మనొక ఆరాధనలు మరి ఎంతగా కొనియాడబడాలని ఆశపడుతున్నాడు. మనం ఎంత ఆయన సన్నిధిలో గడిపితే ఆ ప్రార్థనా శక్తి మనలో అంత బలంగా దిగుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఒకసారి ఆలోచిద్దాం, అటు ప్రార్థనా శక్తి ఈ దినాల్లో మనం సంపాదించగలుగుతామా? మరి ఇంకొకటి మనం చూద్దాం. చూడండి, మరి ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఏంటండి? యేసు క్రీస్తు ప్రభు వారి రక్తంలో ఉన్న గొప్ప శక్తి. ఆయన నామంలో ఉన్న శక్తి సరే, మరి రక్తంలో ఉన్న శక్తి. మరి చాలాసార్లు ఈ యొక్క చీకటంకార శక్తులు, దేవ శక్తులు తీయాలనుకున్న సమయంలో మరి ప్రాక్టికల్గా ట్రై చేసి చూసినా కానీ ఏ దేవుడి పేరు మీద, ఏ దుర్గా కాళీ పేరు మీద, ఇంకా ఏ దేవుడి పేరు మీద కానీ పోనువు సాతానా అంటే అది పోదు. కానీ ఏసై నామంలో నేను పొమ్మన ఆజ్ఞాపిస్తున్నాను, ఏసు రక్తంలో నేను పొమ్మన ఆజ్ఞాపిస్తున్నానంటే అది గడగడా వణుగుతూ కాలిపోతూ పోతుంది. హల్లెలూయా. ఎందుకంటే అంత అద్భుతమైన శక్తి ఆయన రక్తంలో. మరి చూడండి, ప్రకటన 12:11 ఒక మాట. ఇదైతే నేను సాధారణంగా విశ్వాసులందరికీ కూడా కంఠస్థ వాక్యంగా మీ హృదయాల్లో ఉంచండి అని ఆ మాట చెప్తాను. ఒకసారి విందాం. చూడండి ఈ మాట. వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారిని జయించి ఉన్నారు. చాలండి, ఫస్ట్ పార్టే.
దేని బట్టి జయించారట? గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యం బట్టి. గొర్రెపిల్ల రక్తములో ఎంత అద్భుత శక్తి నేను చెప్పలేను. చాలా 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 ఎక్కువ. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మనం ఎంత స్తుతిస్తామో, ఎంత దానిలో శక్తి ఉంది. అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, చికడం శక్తుల విషయంలో ఏంటి సమస్తను కూడా గొర్రెపిల్ల రక్తము. మరి ఇంకా వారు మరి చెప్పిన సాక్ష్యం. చాలామంది మనం ఏం చేస్తామంటే సాక్ష్యాలు మనం ఏం చేస్తాం, భూస్థాపన చేస్తాం. జరిగిన మేలు మనం పంచుకోవడానికి ఇష్టపడం. మీరు సాక్ష్యాలు చెప్పండి అని 31వ తారీఖున మనం కానీ డిసెంబర్ 31వ తారీఖున చెప్పినా కానీ 1వ తారీఖు మళ్ళీ సాక్ష్యాలు చెప్పినా కానీ వాళ్ళు సంవత్సరం అంతా జరిగి మర్చిపోతారు. దేవుడు నన్ను కాపాడాడండి, దీవించాడండి, మరి 4 జతల బట్టలు ఇచ్చాడండి, మాకు ఒక బండి ఇచ్చాడండి, మాకు ఏదో ఇచ్చాడు. నీ రక్షణార్థమైన సాక్ష్యం ఏంటమ్మా? ఏంటి? How did you experience God? How did God touch your life? What is that made you to come get closer to God? What are you doing for God? Did God talk to you? దేవుడు నీతో సంభాషిస్తున్నాడా, మాట్లాడుతున్నాడా, చెప్తున్నాడా? నువ్వు వెళ్ళే మార్గం ఏంటో చెప్తున్నాడా, నడిపిస్తున్నాడా, నీ చేయి పట్టుకుంటున్నాడా, నీతో ఉన్నాడా అని మనం ఆలోచించవలసిన విషయం. ఇది రాని మనం అందుకే ఎంపవర్ అవుదాం. తెలుసా చాలామంది ఏమంటున్నారో తెలుసా? రకరకాలుగా మనుషులంతా ఏమంటున్నారో తెలుసా? ఇంకేటమ్మా, ఇంకేటండి, పెద్ద పెద్ద వాళ్ళు మీరు నమ్మండి, దేవుళ్ళు బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఇంకేం చేయగలమండి సిస్టరు, ఇంకేం చేయగలమమ్మా, ఇంకేం చేయగలమండి, ఇది మరి భయంకరమైన దినాలంతే, మరి ఉంటామో లేకపోతామో, మరి ఇది అవ్వాలని ఇలాగ అవ్వాలని రాసింది కదండి బైబిల్లో, మరి అదే అవుతుంది. మరి ఇంకా అంతేనండి, మనం ఏం చేయలేము, మనం అంతే, ఇంకా అలాగుండడమేనా? చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అలాగుండడమే కాదమ్మా, అలాగుండడమే కాదు. దేవుని రాజ్యం అలాగుండడమే కాదు, నిద్రపోవడంలోనే కాదు, నిరుత్సాహపడమే కాదు, ఏడవడంలోనే కాదు, మాట్లాడడమే కాదు, అయ్యో ఈ కరోనా వైరస్ అయిపోతే బాగుంది, ఇటు అటు తిరిగేదాన్ని ఏదో చేసేదాన్ని అనుకోవడమే కాదు. శక్తిలో ఉంది. నువ్వు ఖాళీ సమయంతో శక్తి పొందుకో, దేవుని దగ్గర ప్రార్థనా శక్తి పొందుకో, పరిశుద్ధాత్మ శక్తి పొందుకో, ఆ రక్తస్తుతి చేసుకో, దేవుని చేత బలపరచబడు. ఇంకా నీకు కొత్త కొత్త సూపర్ న్యాచురల్ రిలీజ్ ఆఫ్ న్యూ థాట్స్, న్యూ ఐడియాస్, న్యూ డైమెన్షన్స్, న్యూ లెవెల్స్ ఎన్నెన్నో చూపిస్తూ ఉంటాడు. నువ్వు ఇంట్లో కూర్చుంటూ ఉంటుండగా ఆహా నీ పాదాల దగ్గరకు వస్తాయి అన్నీని. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. నాకు బాధలు లేవని కాదండి, ఆవిడకేమండి బాగానే ఉన్నది, చక్కగా ప్రతి వారం మంచి చీర కట్టుకుంటుంది, నిగనిగలాడుతుంది, వారానికి బాగా లావ్ అయిపోతూ ఉంది అని అనుకోవచ్చు. నాకున్న బాధలు నాకుంటాయి, కానీ బాధలు పట్టుకొని మనం కూర్చుంటే మనం దేవుని సేవలో ముందుకు వెళ్ళాం, మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చలేం. అది పక్కన పెట్టి దేవుని కోసం ఆయన పిలిచిన పిలుపు తుదముట్టించే ఆ గొప్ప పరుగులో మనం ఉండాలని ఆశపడుతున్నాను. ఈ కొద్ది మాటలు మీరు ఆలకించారని, దాన్ని మీరు మళ్ళీ విన్న వాక్యం మరి దాన్ని ధ్యానిస్తారని నమ్మి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలా చేయండి. మీ కుటుంబాల కోసము, సార్వత్రిక సంఘం కోసము, లోక పరిస్థితుల కోసము, మా కోసము ప్రార్థన కూడా చేయవలసిన వారుగా మీరు ఉన్నారు. చేయండి. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము. కళ్ళు మూసినట్లయితే మనం ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు, మీకు ఇంకొక మాట నేను చెప్తున్నాను. మాకేముందని మేము దేవుని కానుక తీయాలి, మాకు ఏ జీతం వస్తుందని దేవుని కానుక తీయాలి, మాకు ఏ డబ్బులు ఉన్నాయని మేము దేవుని 10వ వంతు తీయాలి, మా దగ్గర ఏమీ లేదు కదా, దేవుడు ఇచ్చినప్పుడు అప్పుడు మేము ఇస్తాంలే, మాకు సరిపోవట్లేదు అని మీరు మాత్రం అనుకోగలరు. అలాగనుకోవద్దు. ఈ సమయంలో, ఈ భయంకరమైన సమయంలో నీకు కలిగిన దాంట్లో నువ్వు దేవునికి నీ యొక్క
వారం వారం తీయవలసిన కానుకలు, నీకు నెలకి వచ్చిన ఆ కొద్ది దాంట్లో ఆయనకి ఇవ్వాల్సిన 10వ వంతులు నువ్వు ఇచ్చినప్పుడు, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టినప్పుడు, వాళ్ళ విషయాలను పట్టించుకున్నప్పుడు, ఈ సమయంలో నువ్వు చేసిన ఇటువంటి త్యాగంతో కూడిన సమర్పణని దేవుడు గుర్తిస్తాడు అన్న సంగతి నేను మరి మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. నువ్వు నేను ఇవ్వకపోతే దేవుని రాజ్యము జరగదు, కొనసాగించబడదు అని చెప్పి అనుకోవద్దు మీరు. కానీ ఇచ్చి ఆయన శోధించమన్నాడు. పట్టజాలని దీవెనలు ఇస్తాడట. నేను సాధారణంగా కానుక కోసం చెప్పను, పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న బలవంతం చేస్తేనే మీకు చెప్తున్నాను. కనుక చేయండి, దీవించబడండి, చేయండి, ఇవ్వండి. చూడండి మీరు ఎక్కడ ఎలాగున్నారో మీరు ఆస్వాదించబడతారు. వాళ్ళకేంట్లే, వాళ్ళకి బోల్డ్ ఉంది, మనం ఇస్తేనేంటి ఇవ్వకపోతేనే. నిజమే, దేవుడికి బోల్డ్ ఉంది, సమస్తం దేవుడే. ఎందుకేమంటున్నాడు? మనం ఆకాశానికి విత్తితే దేవుడు భూమికి విత్తుతాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి విత్తితే నీ జీవితానికి విత్తుతాడు. హల్లెలూయా. ఇవ్వు, ఇచ్చి శోధించు, అడుగు. కళ్ళు మూసుకుందాం, దేవుని తట్టు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మీరు వినండి, మీరు ఇష్టపడింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఆన్లైన్ సంఘాలు దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆయన ఒక ఆజ్ఞ. లోక ప్రపంచమంతా కూడా శుభవర్తమానం ప్రకటించబడిన తర్వాతే నా రాక. లోక ప్రపంచం శుభవర్తమానంతో నిండిపోవాలి అంటే ఆన్లైన్ సంఘాల్లో కూడా ఆయన వాక్యం ప్రచురింప చేయబడాలి. హల్లెలూయా. ఆన్లైన్ వాక్యాలు చెప్తున్న కాపర్లు కానీ దైవజనులు కానీ ఏదో ఊరికే అంతాలకు వచ్చేసింది నిలబడి చెప్పేయడమే కదా అనుకోవద్దండి. దానికి కూడా చాలా అవసరతలు ఉన్నాయి, చాలా అవసరతలు ఉంటాయి. దేవాది దేవుడిని అడగండి, దేవాది దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మా దేవానికి వందములు స్తోత్రం స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. నాయన ప్రభా తండ్రి, ఇంతవరకు మీరు మాతో ఉన్నారు తండ్రి దేవా. నాయన నీ యొక్క అమూల్యమైన మాటల ద్వారా మీరు మాట్లాడారు ప్రభా తండ్రి దేవ. నాయన అవును ప్రభా తండ్రి, మేము ఏ పాటి వారం ప్రభా, అర్హత యోగ్యత లేని వారం నాయన. గడ్డి పరక్కర విలువ ఉంది, మాకు లేదు ప్రభా తండ్రి దేవ. నాయన ఓ ప్రభా తండ్రి దేవ, పురుగులాంటి మా బ్రతుకులు ప్రభా, ఆవిరిలాంటి మా బ్రతుకులు ప్రభా తండ్రి. నాయన నీటి బుడగల్లాంటి మా బ్రతుకులు మమ్మల్ని జీవింపచేసి నాన్న తండ్రి దేవ నాయన నీ మహిమేశ్వర్యాన్ని మాలో నింపి నాన్న తండ్రి దేవ ఈ దినాన్ని మేము ఇలా నీ సన్నిధిలో నిలవగలుగుతున్నామంటే అది కేవలం నువ్వు ఇచ్చిన యోగ్యత, అర్హత ప్రభా. ఏమిచ్చి కూడా నీ రుణం మేము చెల్లించుకోలేం దేవా. నీకే వందములు స్తోత్రం స్తుతులు చెల్లించుకున్నాం. మేము వెలిగించబడాలి, నీ శక్తితో నింపబడాలి. మేము అలాగ మట్టి గట్టాలుగా మేము ఉండిపోవడానికి వీలు లేదు ప్రభా తండ్రి దేవ నాయన. ఈ దినం ప్రభా తండ్రి దేవ నువ్వు వినిపింపచేసిన వాక్యం ఎందరిలోనో ప్రభా తండ్రి దేవ నాయన. ఓ తండ్రి దేవ నాయన, తండ్రి దేవ నాయన ప్రభా, తండ్రి దేవ నాయన వాళ్ళ అంతరంగంలో ప్రభా తండ్రి దేవ వీరు భార్య వాక్యం తండ్రి ఫలించేలాగా సహాయం చేయండి ప్రభా. ఆ హృదయమైన పలక మీద ఆ వాక్యం భద్రపరచబడేలా సహాయం చేయండి ప్రభా తండ్రి దేవ నాయన. ఓ దేవా కనికరించండి ప్రభా తండ్రి. ఇదే సమయం ప్రభా తండ్రి దేవా మేము అంతగా నిన్ను కొనియాడాలి ప్రభా తండ్రి. నీ శక్తి కోసం ఎదురు చూడాలి ప్రభా తండ్రి దేవ నాయన. దేవా కనికరించండి ప్రభా. వింటున్న వారందరినీ ప్రభా తండ్రి దేవా మీరు ఆస్వాదించండి, వాళ్ళ కుటుంబాలు ఆస్వాదించండి, వాళ్ళ బిడ్డల్ని ఆస్వాదించండి ప్రభా తండ్రి దేవ నాయన. ఓ నాయన ప్రభా తండ్రి కనికరించండి ప్రభా తండ్రి. నీకు నమ్మకంగా మేము జీవించే కృప దయచేయండి ప్రభా తండ్రి దేవ నాయన. ఎవరే పరిస్థితులు ఉన్నారో ఓ తండ్రి వాళ్ళు ముట్టండి నాయన తండ్రి, స్వస్థపరచండి, లేవనెత్తండి ప్రభా తండ్రి దేవ నాయన, బలపరచండి ప్రభా తండ్రి దేవానికి వందములు స్తోత్రం స్తుతులు. సార్వత్రిక సంఘం పెళ్లి కూతురు సంఘాన్ని దీవించండి ప్రభా తండ్రి. ఆన్లైన్లో జరుగుతున్న ఓ తండ్రి దేవ నాయన ప్రభా తండ్రి ఈ ఆరాధనలు నీ యొక్క పరిశుద్ధమైన గొప్ప మాటలు తండ్రి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరిపై నీ గొప్ప అభిషేకం వచ్చిన గాక ప్రభా తండ్రి దేవానికే వందములు తండ్రి. నాయన తండ్రి దేవా కనికరించండి. మరొకసారి ప్రభా తండ్రి దేవా నీ చేతికే ప్రభా తండ్రి దేవా వింటున్న చూస్తున్న వారందరినీ అప్పచెప్పుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు ఒక అన్యోన్య సహవాసము మనతో
స్థానిక సంఘంతో, సార్వత్రిక సంఘంతో, భయంకరమైన స్థితిలో ఉన్న లోక ప్రపంచంతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.